హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనం మైక్రోసాఫ్ట్ విండోస్ 10లో ఒక కొత్త టిప్ గురించి నేర్చుకుందామండి. జనరల్గా ఇప్పుడు మనకి ఇక్కడ టాస్క్ బార్ కనిపిస్తుంది చూడండి. ఈ టాస్క్ బార్కి రైట్ సైడ్ మనకు డేట్ అండ్ టైం కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ మనం ఏం చేసుకోవచ్చు అంటే డేట్ అండ్ టైంతో పాటు మనం షెడ్యూల్ తయారు చేసుకోవచ్చు అనమాట. ఈవెంట్స్ ఓకే. సో రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, నెక్స్ట్ మంత్ కావచ్చు, ఏదైనా ఈవెంట్స్ మనం సెట్ చేసుకోవాలంటే ఆ ఈవెంట్స్ ఎలా సెట్ చేసుకోవాలంటే చూడండి, ఒకసారి టైం మీద క్లిక్ చేసిన తర్వాత మనకు జనరల్గా ఇక్కడ అజెండా అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో అజెండా అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఏ డేట్ కావాలనేది మీరు ఆ డేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని చూడండి, యాడ్ అండ్ ఇన్వెంటర్ రిమైండర్ ఎప్పుడైతే మీరు టైప్ చేస్తారో మీటింగ్ ఓకే అట్ ప్రిన్సిపల్ టైప్ చేసుకున్నాం. దీనికి ఏదైనా కలర్ కూడా మనం మెన్షన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో తర్వాత టైమింగ్స్ సెట్ చేసుకోవచ్చు. మీరు ఏ టైం నుంచి ఏ టైం వరకు మీటింగ్ ఉంటుంది అంటే రిమైండర్ ఈవెంట్స్ అన్నీ కూడా మీరు సో చూడండి 11 o'clock నుంచి 2 PM వరకు ఉంది. రైట్. లొకేషన్ ఎక్కడ, సో అనంతపూర్, డిఫరెంట్ లొకేషన్ చేయాలనేది కూడా సెట్ చేసుకోవచ్చు. సేవ్ బటన్ ప్రెస్ చేయగంటే ఆ రిమైండర్ మనకు అంటే ఈవెంట్ అనేది యాడ్ అయిపోయింది అన్నట్టు. ఇంకొక ఈవెంట్ వచ్చేసి సో క్లాస్ 2 బీటెక్ స్టూడెంట్స్ ఏదో సంథింగ్ మనం సెట్ చేసుకున్నాం. ఇక్కడ మనకు టైమింగ్స్ ఏదో పెట్టుకున్నాం మనం ఇక్కడ. రైట్. సో డేట్ వచ్చేసి ఎప్పుడు కావాలి మీకు 6th or 7th అనేది సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మోర్ డీటెయిల్స్లోకి వెళ్తే ఈ క్యాలెండర్ విండో అనేది మనకు డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది. ఇందులో సో మీరు చూడండి ఈవెంట్స్, టైమింగ్స్, లొకేషన్ అన్నీ సెట్ చేసుకోవచ్చు. మీరు పీపుల్స్ని కూడా ఇక్కడ ఇన్వైట్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత వచ్చేసి మీరు షెడ్యూల్ చూడండి, ఫ్రీగా ఉంటుందా లేకపోతే బిజీనా, ఓకే టెంటేటివ్గా చెప్తున్నారా, అవుట్ ఆఫ్ ఆఫీసా, ఇదన్నీ కూడా మనం ఎంటర్ చేసుకోవచ్చు ఇక్కడ. సో మనకు వచ్చేసి ఇక్కడ రిమైండర్ 15 minutes ముందే రిమైండ్ చేయాలా లేకపోతే 30 minutes ముందే రిమైండ్ చేయాలా, 1 hour 12 hours అనేది మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఓకే. సో రిపీట్ అంటే చూడండి మళ్ళీ ఇది రిపీట్ అవుతూనే ఉంటుంది అన్నట్టు. ఓకేనండి. సో ఈవెంట్ ఒకవేళ ప్రైవేట్గా ఉంచుకోవాలనుకున్నప్పుడు మనం ప్రైవేట్గా సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలాగా క్యాలెండర్లో ఈ ఆప్షన్స్ అన్నీ కూడా ఉన్నాయి. అది కూడా విండోస్ 10లో మీరు డైరెక్ట్గా ఈవెంట్ అనేది ఇక్కడ సెట్ చేసుకోవచ్చండి. ఓకే. సో ఇలాంటి వీడియోస్ ఎన్నో చేస్తుంటాం. మా ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ తోటి మిత్రులందరికీ కూడా షేర్ చేయగలరు. థ్యాంక్ యూ.